అపర్ణాదేవి చాలా కోపంగా రాజు దగ్గరికి వచ్చి, "రాజు నువ్వేం చేస్తున్నావో మాకు అర్థం కావటం లేదు కానీ ఈ ఆస్తులన్నింటినీ కలిపి జప్తు చేసి నువ్వు డాలర్స్‌గా కన్వర్ట్ చేస్తున్నావంట కదా!" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు, కావ్య వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఈ ఆస్తులనే కాకుండా రుద్రాణి, ధాన్యలక్ష్మి సంపాదించిన ఆస్తులను కూడా నువ్వు ఇలా డాలర్స్‌గా కన్వర్ట్ చేస్తున్నావంట కదా! ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు, కావ్య వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి మాత్రం, "ఏంటి రాజు నువ్వు ఏం చేస్తున్నావో ఇప్పటికీ ఎవరికీ అర్థం కావటం లేదు. అందరూ మౌనంగా చూస్తున్నారని చెప్పి నువ్వు ఏది పడితే అది చేయడానికి మేము ఎలా ఊరుకుంటాం రాజు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న రాజు మాత్రం ఏమీ మాట్లాడకుండా అలా వాళ్ళ అమ్మని చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ మాత్రం, "ఏంటి రాజు మౌనంగా చూస్తూ ఉండిపోతున్నావు? ఏదో ఒక సమాధానం ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పాలి కదా! నువ్వు ఈ డబ్బులంతటినీ కన్వర్ట్ చేస్తున్నావంట కదా! ఈ విషయం నాకు తెలిసిందే" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు మాత్రం, "ఏంటి మమ్మీ నువ్వేం మాట్లాడుతున్నావు? నేను డాలర్స్‌గా కన్వర్ట్ చేయడం ఏంటి?" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి మాత్రం, "అవును రాజు మాకు ఈ విషయం తెలిసింది. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో కూడా మాకు అర్థం కావటం లేదు. మీరు పాస్‌పోర్ట్‌లు, వీసాలు కూడా చేయించుకుంటున్నారంట కదా! మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారా? ఏదైనా చెయ్యాలనుకుంటున్నారా? అవేంటో మాకు చెప్తే అర్థమవుతుంది కదా రాజ్! మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారో మాకు అర్థం కావటం లేదు. దానికోసం ఇంట్లో చాలా పెద్ద గొడవలే జరుగుతున్నాయని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు, కావ్య వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ అమ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి మాత్రం చాలా కోపంగా రాజుని చూస్తూ